అయితే ఒక బాధ్యతైన పార్టీ మన పార్టీ అలాగే ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను కదండి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం జరిగింది. అన్ని పార్టీలు ఇచ్చిన లేఖల్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత క్యాబినెట్లో ఈ క్యాబినెట్ నోట్ వచ్చింది. ఇప్పుడు ఇంకా నిర్ణయం తీసుకున్నారు కాక ముందుకు వెళ్ళడమే సమంజసం, లేకపోతే ప్రజలు నమ్మరు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నారు. శ్రీకృష్ణ కమిషన్ మరి ఏమో ఇప్పుడు విభజన వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా తెలపడం జరిగింది. అయితే ఇటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి కదా, ఈ శ్రీకృష్ణ కమిషన్ హైలైట్ చేస్తుంది కదా, అందువల్ల తొందరపాటులో మాత్రం కేంద్రం ముందుకు వెళ్ళదు అనే నమ్మకంతో మేము ఉండిపోయాం. అయితే సడన్గా నిర్ణయం తీసుకునేసరికి మాకు కూడా నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు తీసుకున్నారు అంటే మాకు పార్టీ చెప్పింది ఏమిటంటే అన్ని పార్టీలు ఇచ్చారు లెటర్స్. కాంగ్రెస్ పార్టీని ఒక్కళ్ళనే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, అన్ని పార్టీలు కూడా ఇచ్చాయి. ఇప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీని అడగండి, వాళ్ళేమో సమైక్య ఆంధ్రప్రదేశ్కు పోరాడుతున్నారా లేకపోతే వాళ్ళేమో ఇంకో విధంగా అడుగుతారా, వాళ్ళని కూడా అడగండి. ఇప్పుడు ప్రాసెస్ చూస్తూ ఉంటే తెలంగాణ ఏర్పడేటట్టే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మన ఇష్యూస్ ఏమిటి, మన ఇంట్రెస్ట్ ఏమిటి, మన ప్రజల ఇంట్రెస్ట్ ఏమిటి, మన స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఏంటి, మన ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవి సేఫ్ గార్డ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ముందుకు వెళ్ళడం మరి సమంజసం కాదు అని మరి ప్రధానమంత్రి గారితో చెప్పడం, తర్వాత మరి రాజీనామా లేఖ ఆయనకి సమర్పించడం కూడా జరిగింది.